హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ కార్న్తో బోండా ఎలా చేయాలో చూద్దాము. ఇవైతే చాలా ఈజీగా క్రిస్పీగా రెడీ అవుతాయి. వీటిని మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం ఒక బౌల్లోకి స్వీట్ కార్న్స్ని తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, వాటితో పాటు నేను ఒక 2-3 స్పూన్స్ ఓట్స్ని పౌడర్ తీసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది మనకి ఈ స్వీట్ కార్న్ బోండా. నేను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను, ఒక 1.5 స్పూను రైస్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను, రైస్ పౌడరు. వీటిల్లోకి నేను 1 పించు కుకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు ఆనియన్స్ ఫైనర్గా దీంట్లోకి శనగపిండి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసే విధంగా. ఇలా వీటినన్నిటినీ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వాటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. నాకైతే కొంచెం వాటర్గా అనిపించింది పిండి, దానివల్ల నేను ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి వీటిల్ని ఆయిల్లోకి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి మీ పిల్లలకి చాలా బాగుంటుంది. వీటిని సాస్తో కానీ లేదంటే చీజ్తో కానీ వీటిని సర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది.